ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జీవితంలో ఏ దశ యోగిస్తుంది, ఏ దశలో ప్రతికూల ఫలితాలు జాతకుడు పొందుతాడు అని పరిశీలించినప్పుడు మకర రాశి వారికి వారి జీవితంలో అదృష్టం ఏంటంటే కష్టాల్ని ఎదుర్కొనే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. ఎంత గొప్ప సమస్య అయినా వీళ్ళు నిలబడి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. వీరిని నమ్ముకున్న వాళ్ళని, వీరిని ఆశ్రయించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదో విధంగా వాళ్ళ సమస్యల నుంచి బయటపడి వచ్చినటువంటి కష్టాల్ని వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. సుఖాల్ని ఈ కుటుంబ సభ్యులకి, అంటే వాళ్ళు భార్య పిల్లలకి అందివ్వడం జరుగుతుంటుంది. చిన్నతనంలోనే బాధ్యతలు, తల్లిదండ్రులు సక్సెస్ కాలేకపోవడం వల్ల వాళ్ళ బాధ్యతలు, తోడబుట్టిన వాళ్ళు తక్కలు ఉంటే వాళ్ళు, ఒకవేళ పెళ్ళైనా ఏదో ఒక బాధ్యత జీవితాంటూ వెంటాడుతూ ఉంటుంది. అందుకనే ఈ మకర రాశి సహజ కర్మస్థానం అవడం వల్ల వీళ్ళ పూర్వజన్మ బాధ్యతల్ని ఈ జన్మలో నెరవేర్చుకుంటూ నెమ్మదిగా ఉత్తమ జన్మల వైపు వెళ్ళి మోక్షాన్ని పొందే దిశగా ఈ ప్రయాణంలో ఈ మకర రాశి అన్నది ఒక విధంగా బాధ్యతలు తీర్చుకునే రాశి. ఇవన్నీ పూర్తవుతాయి తప్ప తర్వాత ఉత్తమ జన్మలు, దాని తర్వాత మోక్షాన్ని పొందడానికి ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఈ జన్మలో బాధ్యత తీర్చుకోవాలన్నమాట. అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. వెరీ పవర్ఫుల్ నక్షత్రాలు అన్నమాట ఇవి. మనకి ఉత్తరాషాఢ నక్షత్రం రవి యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది. సుమారుగా 6 సంవత్సరాలు ఉంటుంది, కానీ ఒక పాదం, అక్కడ 3 పాదాలు మాత్రమే ఉంటాయి కాబట్టి 4.5 అటు ఇటుగా ఉంటుంది. అంటే బాల్యం ఓకే, అంటే స్ట్రగులు, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ రవి నక్షత్రాల్లో ఇంచుమించుగా అంటే అక్కడ ఉత్తర, ఇక్కడ ఉత్తరాషాఢ, అలాగే కృత్తిక, ఈ 3 నక్షత్రాలు ఎవరు జన్మించినా కూడా ఇంచుమించుగా వాళ్ళ జీవితం కర్ణుడు జీవితంలాగా నడుస్తూ ఉంటుంది అన్నమాట. మహాభారతంలో కర్ణుడు ఏ విధంగా జన్మించాడు, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగింది, అటువంటి స్ట్రగుల్ వారి జీవితంలో ఉంటుంది. అది కామన్గా అబ్జర్వేషన్ అంతే. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి చంద్రమహాదశ 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, అంటే 17, 23, 24 సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది. కానీ చిన్న వయసు నుంచే ఏదో పార్ట్ టైం చేయడం. చాలా మంది మకర లగ్నం, మకర రాశి వాళ్ళని చూస్తుంటాను. న్యూస్ పేపర్లు ఇచ్చేవాళ్ళు, మిల్క్ బూత్లో పనిచేసేవాళ్ళు, హోటల్లో పనిచేసేవాళ్ళు, చిన్నగా పనిచేసి బాగా 40 ఇయర్స్ దాటిన తర్వాత జీవితంలో చాలా పైకి వస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారికి గవర్నమెంట్ సర్వీస్ వస్తూ ఉంటుంది. 26వ సంవత్సరం, 28వ సంవత్సరం, 32 టర్నింగ్ పాయింట్ తీసుకొని ఏదన్నా గవర్నమెంట్ జాబ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగా ప్రవేశించి చాలా వరకు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. ఏదన్నా 28 లేదా 35 సంవత్సరంలో కంప్లీట్గా వీళ్ళు సెట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శ్రవణ నక్షత్రం. ఇది కేవలం తన కుటుంబాన్ని రక్షించడానికి, వారి కుటుంబ సభ్యుల్ని జీవితంలో పైకి తీసుకోవడానికి, దేశంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అణచివేసి కొత్త సమాజాన్ని స్థాపించడానికి ఈ శ్రవణ నక్షత్రంలో వారు జన్మిస్తూ ఉంటారు. సో ఈ శ్రవణ నక్షత్రానికి అంటే విష్ణుమూర్తి ఈ నక్షత్రంలో జన్మించడం జరిగింది, వామన అవతార రూపంలో. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా ఇదే నక్షత్రంలో జన్మ తీసుకోవడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి బలి చక్రవర్తి యొక్క దుష్టపాలన చెప్పడం, అది న్యాయంగానే ఆయన పరిపాలించాడు. అయితే తన వాడైనటువంటి ఇంద్రుడి యొక్క రాజ్యం పోయి రాజ్యభ్రష్టు తిరుగుతూ ఉంటాయి. తల్లిగారి యొక్క కోరిక మీద మరి ఇంద్రుడికి సోదరుడిగా ఇదే నక్షత్రంలో వామన అవతారం జన్మించి అతి చిన్న వయసులోనే
మరి ఆ స్టోరీ అందరికీ తెలుసు కాబట్టి ఈ విధంగా మరి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను పూర్తి చేసి తద్వారా సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి ఈ నక్షత్ర జాతకులు జన్మిస్తూ ఉంటారు. మరి మనకి చంద్రమహాదశ 10 సంవత్సరాలు, దాని తర్వాత వచ్చే కుజుడు 7 సంవత్సరాలు 17, దాని తర్వాత వచ్చే రాహు 18, అంటే 35 సంవత్సరాల దాకా ఈ జాతకానికి ఆటుపోట్లు ఉంటాయి. 35 తర్వాత వచ్చే గురు మహాదశ 16 సంవత్సరాలు 51 దాకా జీవితంలో సొంత గృహ నిర్మాణం, స్థిరపడడం, 10 మందికి ఉపయోగపడడం, అనేక మందికి ధన సహకారం చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే 35 to 41 అన్నది 51 అన్నది గోల్డెన్ పీరియడ్ అనుకుందాం, అటు ఇటుగా జరుగుతుంటాయి. దాని తర్వాత ధనిష్ట అంటేనే వెరీ సౌండ్ పార్టీ మాట. ధనిష్ట ధనాన్ని ఇష్టంగా ప్రేమించేవాడు. అలాగే దీని యొక్క సింబల్ అంతా కూడా చాలా స్ట్రాంగ్. అంటే మనం సాధారణంగా సౌండ్ పార్టీ అంటుంటాం కదా, డబ్బులు ఉన్నవాళ్ళు. ఆ విధంగా ఈ నక్షత్ర జాతకులు నిరంతరం ధనాన్ని సంపాదించే ప్రయత్నం, మల్టిపుల్ టీం వర్క్ మాట. ఈ అష్టవసువులు ఈ నక్షత్రానికి పరిపాలించడం వల్ల అనేక రకాలుగా ప్రజల్ని సమీకరించి వాళ్ళందరినీ చేత పని చేయించుకొని తను కూడా పని చేస్తూ ఎదిగే నక్షత్రం ధనిష్ట నక్షత్రం. అలాగే ఏదైనా ఈ కుజ నక్షత్ర జాతకులు, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు ప్రారంభంలో స్ట్రగుల్ పడినప్పుడు కూడా తర్వాత వారి యొక్క టెక్నాలజీని, వారిలో ఉన్న సామర్థ్యాన్ని పెంచుకొని అభివృద్ధి చెందుతూ ఉంటారు. మరి వీళ్ళకి ప్రారంభం 7 సంవత్సరాలు కుజదశ, దాని తర్వాత వచ్చే 18 రాహుదశ, 25 సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది. 25 తర్వాత చాలా వరకు 41 సంవత్సరం దాకా అలుపెరగకుండా విపరీతమైన ధనం సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ నక్షత్ర జాతకులు మనకి మకర రాశిలో జన్మించిన వారు మరి గజేంద్ర మోక్షం అనే పురాణ కథ ఉంటుంది. అది వినడం వల్ల జీవితంలో చాలా మంచి జరుగుతుంది. అంటే మీకు ఎటువంటి కష్టం వచ్చినా మరి ఏ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి గజేంద్ర మోక్ష పారాయణ వినటం మంచిది. వీలైతే ఆ ఫోటో, అంటే పూర్వకాలంలో ఇళ్లలో ఉండే, ఈ మధ్య కనబట్టలేదు, ఈ మొసలి ఆ ఏనుగుని పట్టుకోవడం, విష్ణుమూర్తి రావడం, చక్రం వేయటం, ఇవన్నీ కూడా ఒక చిత్ర రూపంలో చిత్రీకరించి ఈ మకర రాశి వారు వారి ఆఫీసులో కానీ గృహంలో కానీ పెట్టుకోవడం వల్ల వారి జీవితంలో కాన్ఫిడెన్స్ పెరిగి సమస్యలను సాధించే ప్రయత్నంలో మీకు చాలా సహాయపడుతుంది. అలాగే వామనమూర్తి 3 అడుగులు అడిగి మరి బలి చక్రవర్తిని పాతాళంలో కనగదొక్కే ఫోటో అయినా ఈ శ్రవణ నక్షత్ర జాతకులు పెట్టుకోవచ్చు. ఇంకా అందుకు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవడం వల్ల ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామిని తులసిమాలతో అర్పించి ఏదన్నా గోవిందనామాలు చదువుకోవడం వల్ల శ్రవణ నక్షత్ర జాతకులకి బాగుంటుంది. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు చాలా వరకు శివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వల్ల 100% వీళ్ళకి అనుకూలిస్తుంది. సో ఏదైనా మకర రాశి వారు కష్టంతో, ఎవరి సహకారం లేకుండా వారికి వారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే జాతకులు ఈ మకర రాశి వారు. స్వస్తి. సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు, అంతర్దశలు, విదశలు నడుస్తుంటాయి. కొంతమందికి గురు మహాదశ, శుక్ర మహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం, నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. దానికి గోచారం అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు. ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. కొంతమందికి శని మహాదశ నడుస్తుంటుంది, 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఈ ఏలినాటి శని 7.5 years ఇది 2 కలిసి నట్టడం వల్ల కామన్గా జాతకుడు చాలా ఎక్కువ స్ట్రగుల్ పడుతూ ఉంటాడు అన్నమాట. అయితే 7.5 years అయిపోగానే ఏలినాటి శని అయిపోయింది అనుకుంటాడు, నాకు శని అయిపోయింది కదా అంటాడు. కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది. అందువలన
సాధారణంగా దశలు బాగున్నప్పుడు కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు, రాహు ఇబ్బంది పెడతాడు, కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకం ఇది కామన్. కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతి నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు, ప్రతి శనివారం, ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కంపల్సరిగా సూర్య భగవానుడికి అభిషేకం చేసుకోవడం కానీ, అర్చన చేసుకోవడం కానీ, సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్య భగవాను అంటే సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి, విష్ణుమూర్తి అనుకుందాం, ఇటు శివుడు, ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం, అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలలో, ఈ 12 నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు, అటు గోచార రీత్యా వచ్చినవి, దశల రూపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి. అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా, కోణార్క, శ్రీకాకుళం కొద్ది ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి జీవితంలో సంవత్సరంకి ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం, అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం, ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా, ఎంత పెద్ద దరిద్రాన్నైనా, ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.